మహాదేవ శ్రీమాత్రే నమః. ఆదిత్య మంగళ యోగము అనేటువంటిది ఆల్రెడీ సూర్యుడు మకరంలో ఉన్నాడు. మరి ఇప్పుడు ఆ యొక్క సూర్యుని వద్దకు కుజుడు వెళ్ళేటువంటి దాన్నే ఆదిత్యుడు కుజుడు ఆదిత్య మంగళ యోగంగా చెప్పడం జరుగుతుంది. సూర్య భగవానుడు ఇంకొక 10-15 రోజులు అక్కడ ఉండడము, అదేవిధంగా కుజుడు 40 రోజులు ఉండడం జరుగుతుంది. అయినా ఒక సెకండ్ చాలు ఓడలు బండ్లు ఓడలు కావడానికి. కనుక మంగళ ఆదిత్య యోగం వలన ఏ రాశుల వారికి బాగుంది, మరొక రాబోయేటువంటి రోజులలో చూసుకున్నట్టయితే గ్రహాల కదలికలు అనేటువంటిది మనిషి జీవితాన్ని ఎంతో కూడా మార్చేటువంటి పరిస్థితి ఉంటుంది అని మనకు జ్యోతిష శాస్త్రం చెప్పడం జరుగుతుంటుంది. కనుక మరి యొక్క సూర్యుడు యొక్క కుజుడు కలయిక కారణంగా ఏ రాశుల వారికి బాగుంది అనుకుంటే మరి మేషరాశి వారిని చూసుకున్నట్టయితే ముందుగా ఈ యొక్క వీరికి 10వ స్థానంలో ఉండడం జరుగుతుంది. కనుక ఆదిత్య మంగళ యోగం కారణంగా మేషరాశి వారికి అంత మంచి జరుగుతుంది. వృత్తిపరంగా దూసుకు వెళ్ళేటువంటి పరిస్థితి, అదేవిధంగా జీతము సాలరీ పెరిగేటువంటి పరిస్థితి, సైడ్ బిజినెస్ అవకాశాలు మెరుగుపడేటువంటి పరిస్థితి, సంతోషంగా ఆనందంగా ఆహ్లాదకరంగా కూడా ఉండేటువంటి పరిస్థితి. మొత్తం మీద మీకు కుజుడు సూర్యుడు చక్కటి సంతోషాన్ని చక్కటి డబ్బును ఇచ్చేటువంటి పరిస్థితిగా చెప్పడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వృషభ రాశి వారిని చూసుకున్నట్టయితే వీరి వైవాహిక జీవితంలో గొడవలు ఏమైనా ఉన్నా కూడా తొలగిపోయేటువంటి పరిస్థితి, జీవిత భాగస్వామితో కొంతకాలము ఏదో అలా సడన్గా విభేదాలు ఉన్నా కూడా సద్దుమణిగేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడేటువంటి పరిస్థితి ఉంది. వ్యాపారంలో అద్భుతమైనటువంటి లాభాలు ఎదురు చూస్తుంటారు. విద్యార్థులు చదువులో రాణించేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది. మరి తులారాశి వారికి ఏ విధంగా ఉంది అనుకుంటే కొత్త ఉద్యోగ అవకాశాలు లాభిస్తాయి. అదేవిధంగా ట్రేడర్లకు మాత్రము కాస్త కష్టకాలమే, కానీ అనుకున్న పనులు వేగంగా పూర్తి అవుతాయి. వ్యాపారము చక్కగా కూడా మొదలు పెట్టేందుకు ఇది మంచి సమయంగా కూడా భావన చేసుకోవచ్చును ఈ యొక్క తులారాశి వారు. మరి మీనరాశి వారికి చూసుకున్నట్టయితే వీరి కళలు నెరవేరేటువంటి పరిస్థితి. సొంతింటి కోసం మీరు నచ్చిన వస్తువులు తీసుకుంటారు. అదేవిధంగా సొంత ఇంటి నిర్మాణం కావచ్చును. విద్యార్థులు చదువులో చాలా సూపర్గా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి. బ్యాంకు సంబంధిత విషయాలు కానీ మీ బ్యాంకు బ్యాలెన్స్ పెరిగేటువంటి పరిస్థితి కూడా ఉంది. గ్రహాలపై ఈ యొక్క సూర్యుడు కుజుడి కలయిక ప్రభావం వలన ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు గోచరిస్తూ ఉన్నాయి. కేవలము మనము కుజుని కలయిక వలన కుజుడు కదలడం మూలకంగా మొత్తము గ్రహాలకు సంబంధించినటువంటి 12 గ్రహాలకు సంబంధించి విషయాలు చెప్పి ఉన్నాం. అయినప్పటికీ ఈ యొక్క సూర్యుడును కుజులు కలిసి ఉండడం వలన ఈ యొక్క సూర్యమంగళ యోగంగా చెప్పడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి కేవలం ఈ మనం చెప్పినటువంటి రాశుల వారికి ఎంతో అద్భుతంగా ఉంది. మన మిగిలిన వారికి కూడా బాగానే ఉంటుంది, కానీ ఎంతో కొంత గడ్డు కాలంగా ఉండబోతుంది. కనుక ఏది ఏమైనప్పటికీ కూడా మనము జన్మించినటువంటి సమయానికి ఏర్పడుతుంది ఒక డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయము. అది మాత్రం ఒక లగ్నం అనేటువంటిది ఉంటుంది. అది మాత్రం నిజం. తప్పకుండా కూడా ఈ విషయాన్ని గమనించగలరు. మహాదేవ శ్రీమాత్రే నమః.